నమస్తే. ఆర్టీసీ ఎండి సజ్జనార్ పైన లోకాయుక్తలో ఆర్టీసీ రిమూవల్ ఎంప్లాయీస్ కలిసి ఒక పిటిషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు అసలు సజ్జనార్ పైన ఎందుకు పిటిషన్ ఇచ్చారో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే. ఇప్పుడు ఎందుకు కంప్లైంట్ ఇచ్చారు సజ్జనార్ పైన? సజ్జనార్ సార్ మీద ఎందుకు కంప్లైంట్ ఇచ్చామంటే, సజ్జనార్ సార్ అంటే ఆర్టీసీలకు ఎండీగా ఇతను 31వ ఎండి. ఇతని కన్నా ముందు 1958 నుంచి 30 మంది ఎండీలు పనిచేసిపోయారు. ఇతని నంబర్ ఏంటంటే 31. ఈయన ఎప్పుడు వచ్చిండంటే ఆర్టీసీలకు సెప్టెంబర్ 2021లో వచ్చాడు. అంటే యాక్చువల్లీ ఈయన టెన్యూర్ ఎంత అంటే మినిమం 2 సంవత్సరాలు, మ్యాక్సిమం ఎంత అంటే 3 సంవత్సరాలు పనిచేయాలి. ఇప్పటికీ 2 అయిపోయింది, 3 అయిపోయింది, 4 అయిపోయింది, 5 సంవత్సరాలు నడుస్తుంది. నడుస్తున్నా కూడా ఇతన్ని పెట్టింది ఎవరు? ఓల్డ్ మన బీఆర్ఎస్ గవర్నమెంట్ పెట్టినా కూడా యాక్చువల్ ఏంటంటే ఇది తెలంగాణ స్టేట్ అనేది చాలా పెద్ద పోస్ట్ కాబట్టి ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మార్చేది ఉండే, కానీ మార్చలేదు. మార్చకపోవడం చేత ఏంటంటే ఇతను రావడంతో ఆ పాత సీఎం ఎవరైతే కేసీఆర్ ఉన్నాడో ఈయనకు హక్కులు కొంచెం ఎక్కువ ఇవ్వడం చేత ఈయన వచ్చుడుతో ఏంటంటే ఈ యూనియన్ లేకుండా ఏంటంటే ఆ యూనియన్ మీద ఉక్కుపాదం పెట్టిండు. ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే ఆర్టీసీలో యూనియన్ అనేటువంటివి లేవు. అంటే ఉన్నవాడు ఏంటంటే ఆవిడికి మనుగడ లేదు. వాటి స్థానంలో ఆ పాత కేసీఆర్ ఏం చేసిండంటే వెల్ఫేర్ బోర్డులు అని పెట్టిండు. అంటే వెల్ఫేర్ బోర్డులు అని పెట్టి ఒక్కొక్క డిపోకి 2 మెంబర్స్ని పెట్టి వాళ్ళు ఏంటంటే ఆ వెల్ఫేర్ బోర్డు అనేది కార్మికుల శ్రేయస్సు కానీ కార్మికుల సమస్య అనేది వాళ్ళు మాట్లాడరు. కేవలం ఏంటంటే వాళ్ళు మేనేజ్మెంట్కి ఏంటంటే ఒక లోపాయికారిగా ఒక కోవట్గా పనిచేసి వాళ్ళు నాశనం చేస్తారు. ఆ నష్టాన్ని ఇవన్నింటిని బేరీ చేసుకొని ఈ సజ్జనార్ సార్ ఏం చేసిండంటే ఆర్టీసీలో చిన్న చిన్న తప్పులకు ఈ కార్మికులను ఉద్యోగం నుంచి తొలగించడమే కాకుండా నాకెవరు అడ్డు లేరు అదుపు లేరు అనేటువంటి ఉద్దేశంతో రకరకాల విషయాల మీద అడ్డగోలు ఏంటంటే ఆర్టీసీలో మొత్తం ఏంటంటే కరప్షన్ ప్రాక్టీస్ కానీ తెరలేపిండు. ఆయన అవినీతికి పాల్పడ్డాడు. ఏ విధంగా అవినీతి చేసిండు, ఎలాంటి అవినీతికి పాల్పడారనే విషయం మీద ఒక 18 కాంటెంట్స్ మీద మేము లోకాయుక్తల ఫిర్యాదు చేయడం జరిగింది. మా యొక్క ఫిర్యాదును లోకాయుక్త చైర్మన్ హైకోర్టు జస్టిస్ సార్ ఏంటంటే రాజశేఖర్ రెడ్డి సార్ తీసుకుని వాళ్ళకు కూడా నోటీసు పంపిస్తే వాళ్ళు రాలేదు. ఏ విధంగా తను ఫ్రాడ్ చేశాడంటే ప్రతి దానిలో కరప్షన్ ప్రాక్టీస్ తప్ప సంస్థ యొక్క అభివృద్ధి అనేటువంటిది జీరో. ఇప్పుడు ఉదాహరణకి ఏంటంటే ఒక కండక్టర్లకి ఏంటంటే వీళ్ళకు టిమ్ మిషన్లు ఇచ్చారు. ఆ టిమ్ మిషన్లు అనేటువంటి ఏంటంటే పూర్తి నాసి రకం టిమ్ మిషన్లను పర్చేజ్ చేసి అవి అవుట్డేట్ టిమ్ మిషన్లు. వాళ్ళు ఒక టికెట్ ఇద్దామని ఇట్లా ప్రెస్ చేయగానే అది ఆటోమేటిక్గా ఇంకొకటి జంప్ అయిపోయి ఆ టికెట్ ఏంటంటే ఫేర్ టికెట్ బదులు జీరో టికెట్ బదులు ఫేర్ టికెట్ వచ్చి అట్లా ఈ మహాలక్ష్మి పథకం అమల్లోకి వచ్చిన తర్వాత చాలామంది కండక్టర్ ఉద్యోగాలు పోయినాయి. దానికి కారణం ఎవరంటే మా కండక్టర్ వాస్తవంగా ఫ్రాడ్ చేసి కాదు, లేదా డబ్బులు తీసుకొని కాదు, కేవలం ఏంటంటే ఈ నాసి రకం ఈ డూప్లికేట్ యొక్క టిమ్ మిషన్ ఏంటంటే అందులో కమిషన్ కక్కుర్తిపడి ఈ మేనేజ్మెంట్ ఏంటంటే ఎండీ గారు పర్చేజ్ చేయడం తర్వాత దానిలో ఒక ఫ్రాడ్ జరిగింది. ఇంకోటి ఏంటంటే ఆర్టీసీ ఏంటంటే మా గరుడ తర్వాత ఇంద్ర తర్వాత ఈ గరుడ ప్రెస్ బస్సులల్లో ఈ బస్సులు పుట్టినప్పటి నుంచి అందులో బిస్లరీ వాటర్ అనేటువంటిది ఆర్టీసీ ప్రవేశపెట్టింది. ఆ బిస్లరీ వాటర్ తీసేసి ఇప్పుడు ఈసారి ఏం చేసిందంటే ఒక జీవో వాటర్ అని పెట్టిండు. ఆ జీవో వాటర్ కూడా ఏంటంటే అది పొద్దు నాసి రకము, దాన్ని టెస్టింగ్ పంపితే వెళ్తే టెస్టింగ్ కూడా పంపడం లేదు. అది వాస్తవం ఏంటంటే ₹1 తయారైతే బాటిల్, కానీ ప్యాసింజర్ల ఒక టికెట్ల దానిలో ₹10 వేస్తారు. అందులో కూడా ఫ్రాడ్ చేసిండు. ఎందుకోసం బిస్లరీ తీసేసిండు, ఎందుకోసం జీవో వాటర్ పెట్టిండు అని చెప్పి అడుగుతున్నాం. దానికి సమాధానం లేదు. ఆర్టీఐ కింద కూడా నేను పిటిషన్ ఇచ్చాను, దానికి సమాధానం దానికి జీరో. ఇప్పటివరకు ఏంటంటే మొన్న ఆర్టీఐల చీఫ్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి సార్ని కూడా కలిసాం, దానికి. ఇంకోటి మా ఆర్టీసీలో ఏంటంటే ఎనీ కొత్త వర్క్ చేయాలంటే ₹1,00,000 కాంట్రాక్ట్ వరకే నామినేషన్ పద్ధతిలో ఎవరికో పిలిచి మేము ఇస్తాం. ₹1,00,000 దాటిందంటే అది కంపల్సరీ ఏంటంటే పేపర్ యాడ్ ఇచ్చి బై టెండరింగ్ ద్వారా వాళ్ళకి కాంట్రాక్ట్ చేయాలంటే ఒక నిబంధన ఉండే కూడా ఆ నిబంధన మొత్తం నీళ్ళలో దొక్కి కోట్ల ఖరీదు చేసేటువంటి బిల్డింగులు తార్నాక్ హాస్పిటల్ ఇలా కట్టిండ్రు. ఆ కోట్ల ఖరీదు చేసే బిల్డింగ్లు ఏ బిల్డింగ్ కూడా కాంట్రాక్ట్ అనేటువంటిది టెండర్ లేకుండా వాళ్ళ కేవలం వాళ్ళు ఏంటంటే కర్ణాటక రాష్ట్రానికి చెందినటువంటి వాళ్ళ బంధువులకు కాంట్రాక్ట్ ఇచ్చి వాళ్ళ బిల్డింగ్ కట్టారు. నేను దాన్ని కూడా సమాచారక భవన్లో సవాల్ చేసిన, మీరు ఏ బిల్డింగ్కు ఎన్ని కోట్ల రూపాయలు మీరు పే చేసిండ్రు, ఏ కాంట్రాక్టర్ ఇచ్చారు, వాళ్ళ పేర్లతో సాయం అంటే దాన్ని కూడా ఇన్ఫర్మేషన్ ఈ లాటీ కింద అదొకటి పెండింగ్. తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పుడు ఆర్టీసీ పుట్టినప్పటి నుంచి ఒక సిస్టమ్ ఏమున్నదంటే డ్రైవర్ పని డ్రైవరే చేయాలా, కండక్టర్ పని కండక్టర్ చేయాలనేది ఒక నిబంధన ఉన్నది. ఈసారి వచ్చిన నుంచి
డ్రైవర్లను ఏంటంటే బెదిరించి బలవంతంగా నువ్వు టిమ్ము చేస్తావా చేయవా, చేయకపోతే నీ అంతు చూస్తా అని చెప్పి వీళ్ళు, ఎందుకంటే డ్రైవర్లు అనేటోళ్ళు ఏంటంటే వాళ్ళు కండక్టర్లకు 10th క్వాలిఫికేషన్ ఉంటుంది. డ్రైవర్లకు ఏంటంటే వాళ్ళు 10th ఉండొచ్చు, వాళ్ళు 5th ఉండొచ్చు. వాళ్ళు కేవలం ఏంటంటే ఈ డ్రైవింగ్ ఒక ఎలిజిబిలిటీతో వాళ్ళ ఆర్టీసీలకు వస్తే వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళతోని డ్రైవర్ కమ్ కండక్ట్ చేసి ఆ టిమ్మిషన్ ఇప్పించి వీళ్ళతో ఏంటంటే ఇద్దరు డ్యూటీ ఒకరితోనే చేస్తున్నాడు. నేను దానికి ఏమంటున్నా అంటే, మరి సార్ ఇద్దరు డ్యూటీ మీరు ఒకరితో చేస్తున్నారు కదా, ఆ కండక్టర్ యొక్క జీతం కూడా డ్రైవర్ పే చేయండి, లేదా కండక్టర్ ఇచ్చే దాంట్లో ఒక 50% ఇయ్యండి. వాళ్ళు దాంతో ఏమవుతుందంటే వాళ్ళకు వర్క్ ఒత్తిడి, వాళ్ళు ఇట్లా బస్సు రొప్పాలా, ఇప్పుడు బస్సు రొప్పుకుంటా ప్రయాణికుడు వస్తాడు, వచ్చి నాకు ప్రజ్ఞాపూర్ టికెట్ అంటే ఇట్లా రొప్పుకుంటేనే దాన్ని ప్రెస్ చేస్తే ఈ పని ఒత్తిడిలా వాళ్ళు ఒక్కొక్కసారి ఏంటంటే వాళ్ళు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఈ బటన్ ఇంకోటి పడితే అతను టిమ్మిషన్ ఏంటంటే నువ్వు ఫ్రాడ్ చేసి అని చెప్పి అట్లా సస్పెండ్ చేస్తారు. అదొకటి. రెండోది, ఈ పని ఒత్తిడితోని డ్రైవర్ కమ్ కండక్ట్ చేయడం చేత యాక్సిడెంట్లు అవుతున్నాయి, నిద్ర లేదు. ఇప్పుడు నేనేంటంటే ఎండి సార్ కానీ ప్రభుత్వానికి కూడా ఒక డిమాండ్, ఒక ఛాలెంజ్ ఏమి విసురుతానంటే, సార్ ఎండి సార్ నువ్వు ఇదొకటి, ఈ డ్రైవర్ ఏంటంటే టిమ్మిషన్ తీసుకొని పోతుండగా మధ్యాహ్న ఒక సెల్ ఫోన్ వస్తే అది ఆర్టీసీ వాళ్ళు కావచ్చు, మళ్ళీ నేను ఫోన్ ఎత్తపోతే నన్ను భయపెట్టిస్తారని చెప్పి కంట్రోల్ TA2 ఫోన్ చేస్తానని చెప్పి ఫోన్లో ఆడితే ఈ ఫోన్లో ఆడితే మాట్లాడగానే అందులో కూర్చున్న ప్యాసింజర్ చూస్తున్నాడు, చూసి ఆయనతో ఫోటో కొట్టి ఇగో మీ డ్రైవరు బస్సు రొప్పుకుంటుండ ఫోన్ మాట్లాడని చెప్పగానే ఈయన డిపో పోకముందే డిపోస్ పెట్టి నేను సస్పెండ్ చేస్తున్నాడు. నేనేమంటున్నా అంటే, అరే సార్ ఇప్పుడు మీరు సెల్ ఫోన్లో మాట్లాడితేనే సెల్ ఫోన్ మాట్లాడు తప్పని చెప్పి మీరు డ్రైవర్ల నౌకలు తీసేస్తున్నారు కదా, మరి మీ అవసరానికి అదే డ్రైవర్తోని మీరు టిమ్మిషన్ ఇచ్చి కండక్ట్ డ్యూటీ చేస్తున్నారు కదా, ఫోన్ అలో అని చెప్పంటే ఎంత, 1 నిమిషం టైం పోతుంది, ఒక 20 సెకండ్లు పోతుంది. కానీ అదే డ్రైవరు ఇట్లా టికెట్ కొట్టుకుంటూ ఇవ్వాలంటే దానిలో 40 సెకండ్ల టైం పోతుంది కదా. అంటే నీ అవసరానికి ఆయన ఏంటంటే బస్సు రొప్పుకుంటా టిమ్మిషన్ ఆపరేట్ చేస్తే నష్టం లేదు, ఆయనకి ఏదో ఎమర్జెన్సీ కాలని ఒక ఫోన్ మాట్లాడితే దానికి 40 సెకండ్ల టైం పోతుంది, దీనికి 2 సెకండ్ల టైం అవుతుంది. అంటే ఆయన చేసేది ఏంటంటే ఇది రైట్ అంటుండు, మేము చేసేది రాంగ్ అని చెప్పి ఇట్లా చేసేస్తుండు. అంటే ఈయన ఏంటంటే ఆయన ఇష్టం వచ్చిన విధంగా మొత్తం ఆర్టీసీలు ఏంటంటే దీన్ని కాకుండా ఆయన ఫ్రాడింగ్ అనేటువంటి చెప్తున్నా, ఫ్రాడింగ్ ఏంటంటే పెద్ద ఫ్రాడ్ చేస్తుండు, 1000 కోట్లు ఫ్రాడ్ చేశాడు. ఈ 1000 కోట్ల గురించి నేను ఏం చెప్తున్నా, మీరు డొమెస్టిక్ ఎంక్వైరీ కండక్ట్ చేయండి, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఒక ఎంక్వైరీ కమిషన్ వేస్తే ఎంక్వైరీ అన్ని విషయాలు బయటకు వస్తాయి కదా, అదే ఇవ్వమంటున్నా నేను. ఈ బస్సులో ఫ్రాడ్ అంటున్నారు అదేంది. తర్వాత రెండోది, ఇప్పుడు మాది MGVS బస్ స్టాండ్ ఉన్నది. MGVS బస్ స్టాండ్లో ఏంటంటే ఎవరైనా కూడా ఏంటంటే దానిలో స్టాల్ పెట్టుకోవచ్చు. మీరు ఇవాళ పోయి చూస్తే ఒక్క స్టాల్ కూడా తెలంగాణలో వాళ్ళది, ఒక్క స్టాల్ ఒక్కొక్క షాపు తెలంగాణలో ఉంది, మిగతా మొత్తం కర్ణాటక స్టేట్ వాళ్ళకు బెల్గాము, దావనగిరి, హుబ్లీ వాళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చిండు. సార్ది ఏంటంటే కర్ణాటక స్టేట్లో హుబ్లీ. ఈయన 1996 బ్యాచ్ IPS ఆఫీసర్, IPS ఆఫీసర్గా ములుగురు లెక్కల్లో ఏసీ చేశాడు. దానిలో నుంచి తిరిగి ఏంటంటే మరి ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు వద్దన్నారు, ఏం చేసినది తీసుకొచ్చి మా దగ్గరకు వచ్చాడు. మా దగ్గరకు వచ్చి దానిలో సభ్యులకి ఇస్తారు కాంట్రాక్ట్, మొత్తం కుటుంబం ఆయన బంధువులకే కాంట్రాక్ట్లు అండి. ఈ జీవా వాటర్ ఎవరిది, ఇవాళ మొత్తం భారతదేశంలో ఇది రవాణా వ్యవస్థ అనేటువంటిది మన తెలంగాణనే టాప్ ఉంది భారతదేశంలో. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక ఉంది. వాటిలల్లా ఈమె బస్సులు కొత్తవి పర్చేజ్ చేస్తే బస్సు బిల్డింగ్ అనేది బస్సు బాడీ కడతారు. ఆ బాడీ కట్టేటువంటి షాపులు కూడా ఈ తెలంగాణ హైదరాబాద్లోనే నంబర్ 1 3 ఉన్నాయి. నంబర్ 1 ఏంటంటే ఉప్పల్ల బాడీ షాప్ ఉంది, సెకండ్ మియాపూర్ ఉంది, థర్డ్ ఒకటి తెలంగాణ గవర్నమెంట్ 7 ఎకరాల ల్యాండ్ ఇచ్చి వీరా కన్స్ట్రక్షన్ అని పెట్టింది. ఆ వీరా కన్స్ట్రక్షన్ ఉన్నా కూడా ఈ మూడింటిని పక్కకు పెట్టి ఈ బస్సులో మా యొక్క బస్సుల బాడీ ఎక్కడ బెల్గాంలో బాడీ నిర్మాణం అవుతుంది. అంటే ఇవాళ ఏంటంటే బస్సు బాడీలను మొత్తం నిర్వీర్యం చేసిండు. మియాపూర్ బాడీ షాప్ బంద్ అయిపోయింది, ఉప్పల్ బాడీ షాప్ బంద్ అయిపోయింది. ఒక మినిమం ఒక 250 రూపాయల కోడ్ ఉన్నటువంటి ఒక రేట్ను దాన్ని హయ్యెస్ట్ 350 కేసి మొత్తం ఇలా కర్ణాటక స్టేట్లో బస్సు బాడీ షాప్ చేస్తున్నారు. అంటే ఈ విధంగా చెప్పుకుంటూ పోతే దానిలో 18 కాంటెంట్స్ ఉన్నాయి. మీరు ఎందుకంటే ఇండివిజువల్ ఒకటి డిబేట్ కండక్ట్ చేస్తాం, మొత్తం ఆర్టిస్ట్ ఏంటంటే మొత్తం అవినీతి చేస్తున్నాడు. తర్వాత ఇప్పుడు మాకు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఏం చేసింది, ఈ 496 మందిని బేషరత మీరు రీఇన్స్టేట్మెంట్ చేయండి అని చెప్పి జీవో ఇచ్చినప్పటికీ ఆయన ఏమంటున్నాడు, మేము 3000 మందిని తీసుకుంటున్నాము, మొన్న 1500 తీసుకున్నాం, అదంతా మొత్తం తప్పు. వీళ్ళందరినీ పక్కకి పెట్టి అవుట్ సోర్సింగ్ తెరలేపాడు. అవుట్ సోర్సింగ్ ఎక్కడండి, రెగ్యులర్ వాళ్ళకే ప్రాధాన్యత అని చెప్పి కన్సర్న్ మినిస్టర్ కూడా చెప్పాడు పొన్నం ప్రభాకర్. ఎక్కడుంది మొత్తం ప్రైవేట్ వాళ్ళకి తెర చెప్తే ఇవాళ ఆర్టీసీ ఉన్నటువంటి ఉద్యోగాలను
కండక్టర్ డ్రైవర్ ఉద్యోగులను రోడ్డు మీద సైకిల్ షాపులలో అంగట్లు అమ్ముతున్నారు. ఎందుకంటే ఈ సజ్జనార్ సార్ ఏంటంటే ప్రైవేట్ ఏజెన్సీ వానికి కాంట్రాక్ట్ ఇచ్చిండు. ఏమని మాకు డ్రైవర్లను కండక్టర్ సప్లై అని చెప్పి ఎందుకు ఇచ్చిండు? దానిలో ఒక లోపాయకార ఒప్పందం ఉంది. ఆ ప్రైవేట్ ఏజెన్సీ వాళ్ళు ఏం చేస్తున్నారు? మీరు కొద్ది రోజులు కష్టపడితే 2 నెలలు కష్టపడితే మీకు రెగ్యులర్ అయితే అని చెప్పి వాళ్ళ దగ్గర ఒక్కొక్కరి దగ్గర మన పేపర్ కూడా వచ్చింది. విజయక్రాంతి వాళ్ళ పేపర్ రాసిండ్రు. వాళ్ళ దగ్గర 1,00,000 2 లక్షల రూపాయలు తీసుకొని వాళ్ళు తీసుకొస్తుండ్రు. ఆయన ఏం చెప్తుండు? ఆ కండక్టరు ఆ డ్రైవర్కి టిమ్మిస్ ఇస్తే ఏం చెప్తుండు? ఆ 2 లక్షలు బదిలీ చేసుకోవాలని ఆయన బస్సును మొత్తం లూటీ చేస్తున్నాడు. ఇది మొత్తం ఏంటంటే ఆర్టీసీ జరుగుతుంది. ఇంత ప్రతి ఒక్కదానికి కారణం ఏంటంటే ఈ ఎండి సారే. ఇప్పటికైనా కనీసం గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ముఖ్యమంత్రి గారు, రవాణా శాఖ మంత్రి గారు దాన్ని దృష్టి పెట్టి దీన్ని సరైన గాడిలో పెట్టాల్సిన బాధ్యత ఉంది. ప్లస్ ఏంటంటే మాకు గవర్నమెంట్ జీవో ఇచ్చినా కూడా ఆ జీవోను తుంగలోకి మమ్మల్ని బేషరతు ఇమ్మేయడం, మమ్మల్ని ఉద్యోగాలు ఎక్కించుకుంటూ ఆయన ఇమ్మీడియట్ తీసేసుకుంటూ ఆయన చేసినటువంటి అవినీతి మీద నేను చెప్తున్నదా 1000 కోట్లు ఫ్రాడ్ చేశాడని చెప్పి నేను దాన్ని ఫిర్యాదు చేసిన, దాన్ని నేను కట్టుబడి ఉన్నా. దానిలో ఒకవేళ నీ ఎంక్వైరీ అంటే ప్రూవ్ కాలేదనుకో నన్ను జైల్లో వారేంది. నేను సిద్ధంగా నన్ను నాతో పాటు వీళ్ళందరూ 200 మంది సందర్భాలు వీళ్ళందరూ జైలుకి పంపించారు. కానీ నువ్వు ఫ్రాడ్ చేసినావా చేయలేదు అనేటువంటిది ఎప్పుడు తెలుస్తుంది? ప్రతిదానికి మన ప్రభుత్వం ఏంటంటే ఒక ఎంక్వైరీ కమిషన్ వేస్తుంది. ఇంట్లో కూడా అనేది ఎంక్వైరీ కమిషన్ వేయాలి. ఇప్పుడు ఎందుకంటే నన్ను ఎవడేం చేయడని చెప్పి అటు ఫ్రాడ్ చేస్తున్నాడు, కార్మికులను దొక్కేస్తున్నాడు. మేము ఎక్కడ ఇట్లా ఇప్పుడు ఈ 5 నిమిషాల పోలీసు వాళ్ళు వస్తారు. మేము బస్ భవన్కి పోతే పోలీసు వాళ్ళని పెడుతుండు, సమాచార హక్కు భవన్కి పోతే పోలీసు వాళ్ళు పెడుతుండు, తర్వాత మన ఎక్కడ ప్రజాభవన్కి పోతే పోలీసులను పోలీసు పెట్టి మొత్తం ఏంటంటే ఈ మీడియా సోదరులు ఏంటంటే ఇప్పుడు మన తొలి వేలు రాదు ఇంకో టీవీలు లేకపోతే మమ్మల్ని తీసుకొని మొత్తం లోపల వారెత్తుండే. ఇప్పుడు చూడు పోలీసులు మొత్తం పచారులో కొడుతుండ్రు. ఇప్పుడు సజ్జనార్ సార్ ఏదైతే కాంట్రాక్ట్ తీసుకొచ్చి పెట్టిండ్రో వాళ్ళు ఏం చెప్తున్నారంటే సీతకేలు ఎత్తలేరు, మీరే టికెట్లు తీసుకోవాలని చెప్పి అంటారు. అదే మా కండక్టర్ అయితే డిసిప్లిన్గా యూనిఫారం వేసి సార్ ఎక్కడికి సార్ అని చెప్పి చేస్తారు. దీన్ని ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ చూడాలి. దీన్ని చూసన్నా ఇప్పుడు ప్రైవేట్ ఏజెన్సీలు ఏం చెప్తున్నది దీన్ని బట్టి ఏంటంటే ఆయన కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. సజ్జనార్ అయితేంది నేనైతేంది సజ్జనార్ సార్ కొను దుగ్గురు ఆయనకు ఒకటే చట్టం ఉంది, ఒకటే కానూన్ ఉంది. ఆయన కోట్లకు వచ్చి నిలబడతాడు, నేను కూడా కోట్లకు వచ్చి నిలబడతా అంతే. ఎందుకంటే జస్టిస్ అనేటువంటి అందరూ సమానంగా ఉండాలంటారు. ఇది 1 మెన్ సర్వీస్ చేయమంటున్నారు. డ్రైవర్ చేయాలా ప్లస్ కండక్టర్ పని చేయాలా. అది 1 మెన్ సర్వీస్కి ఆన్లైన్ రిజర్వేషన్ పెడతారు. ఆన్లైన్ రిజర్వేషన్లో మా డ్రైవర్ నంబర్ అలా ఫిడ్ చేస్తారు. ఆన్లైన్లో ప్యాసింజర్ ఫోన్ చేస్తారు, నేను ఆడా ఎక్కుతా, నేను ఈడా ఎక్కుతా, నేను ప్లాట్ఫామ్కి రామ్, మాకు టైం ఉంది, మేము మధ్యలో దారిలో ఎక్కుతాం. ఆ ఫోన్ లిఫ్ట్ చేయాలా, డ్రైవింగ్ చేయాలా. వాళ్ళు అక్కడ రాకపోతే బండి డ్రైవింగ్లో ఆన్ ద డ్రైవింగ్లో వాళ్ళకి ఫోన్ చేయాలా, ఫోన్ చేసి పిలవాలా. వాళ్ళకు అవసరం ఉంటే మేము 1 మెన్ చేయాలా. రిజర్వేషన్లో రిజర్వేషన్ వేబిల్లో మా నంబర్ పెడతారు, ఫోన్ నంబర్. ప్రతి ఒక్కడికి ఫోన్ చేయాలా, ప్రతి ఒక్కడు ఫోన్ చేస్తారు, మాట్లాడతారు. ఇంటి నుంచి ఫోన్ చేస్తారు, మా వాడు ఏడదాకా పోయినారు, వాడికి ఫోన్ ఇవ్వు, నేను డ్రైవింగ్లో ఉంటాం, వాడికి ఫోన్ ఇవ్వాలా లోపలికి వెళ్ళి పిలిచి. ఏసీ బస్కి క్యాబిన్ సపరేట్ ఉంటుంది, నేను డ్రైవరు లోపల పిలవాలా, లోపలికి వెళ్ళి రండి మీ ఇంటి నుంచి ఫోన్ వచ్చింది, మావాడు రాలేదు, మావాడు. ఇది తప్పు కదా. ఇది మనం 1 మెన్ చేయాలా, చేయకపోతే డీపూ స్పేర్ పెడతారు. నువ్వు టీమ్ చేయకుంటే మంచిగా ఉండేది ఆర్డినరీ వేసే ఉంటారు. మాకు అలవాటు అయింది ఎక్స్ప్రెస్, స్టార్టింగ్ నుంచి ఎక్స్ప్రెస్ లాంగ్ సర్వీస్ చేస్తాం. ఆర్డినరీ నడపమంటే కష్టం. ఆర్డినరీలో మళ్ళీ కేంపేలు అడుగుతారు. మంచి కేంపేలు ఉంటే ట్రైనింగ్కి పంపుతారు కావాలని. సార్ నాకనే లో కేంపేలు ఉన్నారు సార్, అలాగే పంపండి. నా కేంపేలు మంచిగా ఉంది, ఎక్కువ మాట్లాడుతున్నావు, డిఎస్ పెట్టాయి, పక్కకు పెట్టు, డ్యూటీ బుక్ చేయకు. ఇది ఏంది సార్? హరాస్మెంట్, డామినేట్, పరేషాన్ అవుతున్నాం మేము.